ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడైన యెహోవా ఆదామును అవ్వను నిర్మించిన తరువాత వారిద్దరిని చక్కని తోటలో పెట్టారు. ఆ తోట పేరే ఏదోను వనం. అందులో ఎన్నో పండ్లు, పువ్వులు, కాయలు, దుంపలు ఎన్నో అందమైనవి, ఆరోగ్యమునిచ్చేవి అక్కడ ఉన్నాయి. అయితే ఒక చెట్టు పండు తినవద్దు, అది మంచి చెడ్డలను గురించి తెలివినిస్తుంది, తింటే చనిపోతారని ఆదాముతో చెప్పాడు. అంతేకాక ఆదాము అవ్వతో హాయిగా తోటలో తిరుగుతూ పండ్లు తింటూ విశ్రాంతి తీసుకుంటూ ప్రతి సాయంత్రము దేవునితో సహవాసము చేసేడివారు. అయితే ఆ సమయంలో హవ్వ ఆదాము వేరువేరుగా ఎప్పుడు ఉంటారా అని సాతానుడు కాచుకొని కూర్చున్నాడు. అది ఎదురు చూసినట్లే ఒకరోజు అవ్వ ఒకవైపు, ఆదాము మరొక వైపు వెళ్ళారు. అదును చూశాడు సాతానుడు. సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వతో మాటలతో మోసపరిచాడు సాతానుడు. సాతాని యొక్క క్లుప్త చరిత్రను మనం గమనిస్తే, సాతాని యొక్క మొదటి స్థితి పరిశుద్ధ దేవుని సన్నిధిన ప్రధాన దూతగా ఉండేవాడు. దేవునితో సమానముగా తన్ను తాను హెచ్చించుకుని గర్వించి అతిశయం వలన పడిపోయాడు. రెండవ స్థితి, అప్పటి నుండి వాయుమండలంలో తనతో పాటు దురాత్మల సమూహముతో కలిసి నివాసము ఏర్పరచుకొని దేవుని సృష్టిని, మానవుణ్ణి పాడు చేయు కార్యమై ఉన్నాడు. అలాగనే ప్రస్తుతము సాతానుడు సర్పము రూపములో అవ్వను శోధించుచున్నాడు. శోధన సమయంలో అవ్వ ఒంటరిగా ఉన్నది. స్త్రీ బలహీనురాలను గ్రహించి ఆదామును గాక అవ్వను మొదట శోధించి ఉన్నాడు. మరియు హవ్వ ఒంటరిగా ఉన్న సమయమున శోధకుడు శోధించుచూ ఉన్నాడు. సాతాను ఆదామును కాకుండా అవ్వని శోధనకు మొదట వశపరుచుకొనేను. దేవుని గ్రంథములో మనం గమనించినప్పుడు యోబు జీవితంలో కూడా ఇదే కనిపిస్తుంది. యోబుకు కలిగిన యావత్తును తన బిడ్డలను సాతానుడు మృత్యువాత పెట్టాడు. పిదప యోబు గొప్ప పరీక్షలో ఉన్నప్పుడు తన ఇంటి వారిలో చావగా మిగిలిన తన భార్య ద్వారా దేవుణ్ణి విడవమని సాతాను యోబును శోధించాడు. యాకోబు జీవితంలో కూడా గమనించవచ్చు. యాకోబు ఎంతగానో బహుగా ప్రేమించినటువంటి రాహేలు విగ్రహములను దొంగిలించుటకు సాధనమాయను. అలాగనే కృత నిబంధన గ్రంథంలో ప్రభు యొక్క 12 మంది శిష్యులో ఒకడైనటువంటి యూదా ఇస్కరియేతు ప్రభువును అప్పగించుటలో సాధనముగా వాడుకొన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది మన జీవితమును సత్యమై ఉన్నది. అందుచేత ప్రతి విశ్వాసియు తమ ప్రియుల యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధిని గురించి శ్రద్ధ వహించవలెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.